ధరలో మన గీతం జయకేతనమయ్యగరాలి. జంఝామారుత జన నినాదమై జయగంటలు మోగించాలి. ఒకటే జననం ఓహో, ఒకటే మరణం ఆహా, జీవితమంతా ఓహో జనమే మననం ఆహా. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై. 2014 వరకు జరిగినటువంటి ఉవ్వెత్తిన ఎగిసిపడినటువంటి తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే సవర్ణ వర్గాలు పాల్గొన్నారో ఇలా బలుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కొరకు మరోసారి ఒక అవకాశం ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ అనుకుంటా ఉన్నారు ఏదైతే ఒక అవకాశం వచ్చింది. ఇవాళ మరి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి దీనికి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భంలో మరి నిజంగా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం మరి 55, 56, 60% ఉన్నటువంటి బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ కేవలం 9-10% లేని అగ్రవర్ణాలకు అన్ని రంగాల లోపల ఇలా రాజకీయ, ఆర్థిక, సామాజికంగా, ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క అగ్రవర్ణాలే మరి పెద్దందాలు చేసుకుంటూ గత పూర్వం నుంచి కూడా ఈ యొక్క శాసనసభ చట్టం ఏర్పడినప్పటి నుంచి కూడా రెండు రావులే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మనకు సంబంధించినటువంటి అనేక హక్కులు కాలరాసినటువంటి సందర్భాలు మనం అందరం చూసినాం. మరి దానికి ఇవాళ ఒక అవకాశం వచ్చింది. బడుగు బలహీన వర్గాలు ఏకమై మరి పార్టీలకు అతీతంగా కులానికి ఒక సీటు, బీసీలకే ఓట్లు అనేటువంటి ఒక నినాదంతో ఇవాళ ముందుకు బీసీలందరూ వెళ్ళిరు అనేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. రాబోయే కాలంలో ఇవాళ మండల స్థాయిలో పెట్టాం, రేపు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మరి 18 తారీఖు నాడు జరిగినటువంటి ఏదైతే ఆ యొక్క బంధు మరి సంపూర్ణంగా మిలియన్ మార్చ్ లాగా జరిగి ఏదైతే మరి హైదరాబాదు పూర్తి స్థాయిలో స్తంభింపజేసి గ్రామీణ ప్రాంతాలు, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా స్తంభింపజేస్తే రాబోయే కాలంలో తప్పకుండా అన్ని కులాలకు ఇప్పటి వరకు శాసన చట్ట సభల్లో ఏనాడు కూడా చిన్న మరి ఈ 100 సంవత్సరాల్లో కూడా మరి వారికి స్థానం లేనటువంటి అనేక కులాలు కూడా ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఈనాడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కులానికో సీటు మరి బీసీలకు ఏవోటటువంటి ఒక నినాదంతో ముందుకెళ్ళినటువంటి ఇది తప్పకుండా తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న మాదిరిగానే తప్పకుండా బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో తప్పకుండా అధికారం పీఠానికి వస్తూ ఉన్నారు. రెండు రావులే ఏలిన ఈ రాష్ట్రంలో తప్పకుండా ఇలా ఉత్తర భారతదేశంలో యాదవులు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉన్నత కులాలను కాదని అక్కడ ఉన్నటువంటి ఎస్టీలు యాదవులు మరి అనేకమైనటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రాలు వెళ్తున్న పరిస్థితి. కానీ దక్షిణ భారతదేశంలో ఈ అవకాశం ఇప్పటివరకు రాలేదు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం వచ్చింది. తప్పకుండా ఇలా ఇక్కడ ఉన్నటువంటి వందలాది బీసీ కులాలందరూ ఏకమై దానికి తోడుగా మరి నిన్ననే మందకృష్ణ మాధవి గారు ఎంఆర్పిఎస్ ఈ రాష్ట్రంలో మంచి జనాభా కలిగినటువంటి మరి వాళ్ళ యొక్క హక్కుల సాధించుకున్నటువంటి ఒక మహానాయకుడు కూడా పిలుపునిచ్చిండు. మరి ఎస్సీ ఎస్టీలు కూడా ఈ యొక్క మద్దతుకు పూర్తి స్థాయిలో మేము భాగస్వామ్యం అవుతా అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఉద్యమాలతోనే తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో బీసీ రిజర్వేషన్లో కూడా ఉద్యమాలు ఏ త్యాగాలకైనా సిద్ధం అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీసీల హక్కులు సాధించడం కోసం అన్ని రంగాల్లో నిరంగా ఇవాళ మాది హక్కుల సంఘం, మందకృష్ణ మాదిగ కానీ, విశారదన్ కానీ అన్ని సంఘాలు ఇవాళ రాష్ట్రంలో మనకు మద్దతు తెలుపుతూ ఉంటే కూడా ఈ నాయకులకు కనువింపుగా కలగడం లేదా? అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ శాసనసభలో తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది అని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా మన మీద వివక్ష చూపుతున్నారు. కాబట్టి రేపు రాబోయే 18వ తారీఖు నాడు ఉవ్వెత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ సుల్తానాబాద్ పట్టణంలో కూడా అన్ని వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలతో ఈ బంద్ను విజయవంతం చేయడానికి మా వంతు కృషి చేస్తానని రాజ్యాంగ సవరణ చేసి చట్ట సభలలో బీసీల రిజర్వేషన్ చేసే విధంగా తీర్మానం చేసే విధంగా మీరందరూ చప్పట్లతోని ఈ ఆమోదాన్ని తెలపాలి. ఎందుకంటే మనకు కావాల్సింది రాజ్యాంగబద్ధంగా కావాలి. తప్పకుండా దీన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ధైర్యంగా బీసీలకు అనుకూలంగా 42% వెళ్ళిందంటే ఇంత ధైర్యం ఉంటే పోవాలి. ఇలా ధైర్యాన్ని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. ఎందుకంటే ఎలక్షన్కు పోవాలంటే ఎలక్షన్ తెల్లారే ఎలక్షన్ పోవచ్చు, కానీ తప్పకుండా కులగణన చేయాలి. 42% రిజర్వేషన్ తీసుకొచ్చి మేము బీసీలకు న్యాయం చేసిన తర్వాత ఎన్నికలు పోదామని ఒక ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. కనుక దయచేసి మేము ఈ జేఏసీ ద్వారా చెప్పేది ఒకటే, మనందరం కలిసి
రేపు సుల్తానాబాద్లో ఒక 300 నుంచి 400 మంది జనాలను ఇక్కడ ఉన్న నాయకులందరూ తరలించవలసిన అవసరం ఉంది. ఈ బంద్ని ప్రతి ఒక్క బీసీ బిడ్డ బాధ్యతగా బంద్ని సక్సెస్ చేయాలని ఇవాళ 78 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన బీసీ బిడ్డలకి ఐక్యంగా నిలబడి ఈ పోరాటంలో ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉవ్వెత్తున ఎగిసిందో అదేవిధంగా ఈ బీసీ బంద్ను కూడా విజయవంతం చేసి మేము బీసీలం దేనికి తక్కువ కాదు, మేము ఐక్యంగా ఉన్నామనే ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుడిని సవినయంగా కోరుకుంటూ